రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ భాష్యం విద్యార్థిని యాళ్ల నేహాంజలి 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలిచి భాష్యం విద్యా సంస్థల సత్తా మరోసారి చాటిందని భాష్యం విద్యా సంస్థల కాకినాడ ఏజీఎం వల్లూరి గోవిందరాజు తెలిపారు. కాకినాడ శాంతినగర్ లో గల భాష్యం స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల అభినందన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాష్యం కాకినాడ జోన్ ఏజీఎం గోవిందరాజు 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించిన యాళ్ల స్నేహాంజని, 599 మార్కులు సాధించిన విద్యార్థిని, 596 మార్కులు సాధించిన హర్షిత, 595 మార్కులు సాధించిన లక్ష్మీ ప్రసన్న, 592 మార్కులు సాధించిన మహేశ్రీ వైష్ణవి, భువన ప్రసన్న, 597 మార్కులను సాధించిన రాకేష్లను భాష్యం విద్యా సంస్థల కాకినాడ జోన్ ఏజీఎం గోవిందరాజు పుష్పగుచ్చాలందించి స్వీట్స్ తినిపించి అభినందించారు. ఈ సందర్భంగా ఏజీఎం గోవిందరాజు మాట్లాడుతూ మీడియాతో కాకినాడ భాష్యం శాంతినగర్ విద్యార్థిని యాళ్ల స్నేహాంజని 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ గా నిలవడం తమకెంతో గర్వకారణంగా ఉందన్నారు. అదేవిధంగా భాష్యం కాకినాడ జోన్ కు చెందిన పలువురు విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించి భాష్యం సత్తా మరోసారి చాటి చెప్పారన్నారు. ఈ అత్యుత్తమ ఫలితాల వెనుక భాష్యం విద్యా సంస్థల అకాడమిక్ ఎక్సలెన్సీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కృషి ఎంతగానో ఉందన్నారు. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. చదువు వేరు, విద్య వేరు అని చెప్తూ ఉంటారు. చదువు అనేది ఓన్లీ మార్కులు. మేము చదువుతో పాటు విద్య అంటే క్రమశిక్షణ, చదువుతో పాటు క్రమశిక్షణ ఇంపార్టెంట్ అనేది మా చైర్మన్ భాష్యం రామకృష్ణ గారు మాకు ప్రతి మీటింగ్లోనూ తెలియజేస్తూ ఉంటారు. అది మా విద్యార్థులకి, మేము భాష్య విద్యార్థులందరికీ మా స్టేట్ లెవెల్ 165 బ్రాంచుల్లో కూడా మేము ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాం. ఈ విధానం ద్వారా మేము మంచి ఫలితాలు సాధిస్తున్నాం. ఈ ఫలితాలు సాధించడానికి మా విద్యార్థులు, మా తల్లిదండ్రులు, మా టీచర్స్, మా ప్రణాళికే కారణం. దీనికి ఈ విషయంలో మా తల్లిదండ్రులకి, మా టీచర్స్ అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తెలుగులో 100కు 100 30 మంది మా జోన్లో, కాకినాడ జోన్లో ఫలితాలు మాత్రమే ఇవి. ఈ కాకినాడ జోన్లో తెలుగులో 100కు 100 30 మంది, హిందీలో 17 మంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించారు. ఇంగ్లీష్లో ఒక స్టూడెంట్ మాత్రమే 100కు 100 సాధించారు. మ్యాథ్స్లో 71 మంది 100కు 100 మార్కులు సాధించారు. సైన్స్లో 74 మంది 100కు 100 మార్కులు సాధించారు. సోషల్లో 44 మంది విద్యార్థులు 100కు 100 మార్కులు సాధించడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. ఇది మేము మా ప్రణాళికలో భాగం ఇది. అలాగే భాష్యం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టేట్ బోర్డుతో పాటు సిబిఎస్ఈని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ విద్యా సంవత్సరంలో కాకినాడ, తణుకు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలాపురంలో మనం సిబిఎస్ఈ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ 864 మంది విద్యార్థులు అటెండ్ అయిన ఈ పరీక్షల్లో మేము 600కు 600 మార్కులు సాధించి మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సందర్భంగా మా విద్యార్థులందరికీ మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్ రామకృష్ణ సార్, భాష్యం రామకృష్ణ సార్, చైర్మన్ సార్ హెల్ప్, అలాగే హనుమంతరావు సార్ హెల్ప్ కూడా నా సక్సెస్ నేను నా పేరెంట్స్కి, టీచర్స్కి, ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరికి నేను డెడికేట్ చేస్తున్నాను. నేను రోజు 9 అవర్స్ చదువుకునేదాన్ని. మార్నింగ్ 7 to 7:30 స్కూల్లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత నైట్ ఇంటికి వెళ్ళి 2 అవర్స్ చదువుకుని, ఆ తర్వాత మార్నింగ్ 5-4కి లేచి చదువుకునేదాన్ని. అలాగే రోజు స్కూల్లో జరిగే RITs, మంత్లీ పెట్టే ఎగ్జామ్స్, ఇవన్నీ, అలాగే ఒక్కొక్క ఎగ్జామ్లో జరిగిన మిస్టేక్ మళ్ళీ ఇంకో దాంట్లో రిపీట్ చేయకుండా చూసుకోవడం బట్టి నాకు ఈ ఫలితం వచ్చింది. దీనికి నేను భాష్యం రామకృష్ణ సార్కి, హనుమంతరావు సార్కి, జోనల్ సార్కి, అలాగే నా ప్రిన్సిపల్స్ అందరికీ, టీచర్స్కి, పేరెంట్స్కి అందరికీ డెడికేట్ చేస్తున్నాను. కెరీర్ గోల్ లక్ష్యం నేను ఫ్యూచర్లో IIT సాధించాలని, IIT బాంబేకి వెళ్ళాలని అనుకుంటున్నాను. అందులో అడ్వాన్స్లో మంచి ర్యాంక్ సాధించాలని, ఆ తర్వాత IASకి వెళ్ళాలని అనుకుంటున్నాను. సరికి డెడికేట్ చేస్తున్నాను సక్సెస్ని. ఇంకా వీళ్ళు చూపించిన వేలో వెళ్ళి ఇలానే సక్సెస్ పొందాలని చూసుకుంటాను. వీళ్ళు పెట్టే ఎగ్జామ్స్, వీక్లీ టెస్ట్, ఇవన్నీ నాకు చాలా హెల్ప్ అయింది. నేను ఫ్యూచర్లో IITలో ర్యాంక్ తెచ్చుకుందాం అనుకుంటున్నాను. JEE మెయిన్స్ అండ్ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వాలి, IIT బొంబాయిలో సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను.